లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్రం కూలీ ప్రపంచవ్యాప్తంగా అభిమానులు భారీ అంచనాల మధ్య రేపు థియేటర్లలో విడుదల కానుంది. ఈ రోజు సెలబ్రిటీల కోసం ప్రత్యేక ప్రీమియర్ షో ప్రదర్శించనున్నారు. ఇది రజనీకాంత్ 171వ చిత్రమే కాకుండా రజనీకాంత్ లోకేష్ కాంబోలో వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ కావడం వల్ల సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. ఈ క్రమంలో కూలీ చిత్రంపై ఓమర్ సంధు ఈ విధంగా రివ్యూ ఇచ్చాడు. కూలీ ఒక మాస్ ఎంటర్టైనర్. కూలీ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర, చౌబిన్ సాహిర్, సత్యరాజ్, శృతి హాసన్, నిత్యరామ్, చార్లీ వంటి ప్రముఖ తారలు ఉన్నారు. నటుడు అమీర్ ఖాన్ ప్రత్యేక పాత్రలో కనిపించారు. ఈ సినిమా కథ పురాతన బంగారు గడియారాల్లో దాచి దొంగలించబడిన టెక్నాలజీని ఉపయోగించి తన పాత ముఠాను తిరిగి కలిపే రిటైర్డ్ స్మగ్లర్ చుట్టూ తిరుగుతుంది. చెన్నై కంటే ఏపీలోని విజయవాడలో ముందుగా కూలీ షోస్, తమిళనాడు, కర్ణాటకలో కంటే ఏపీలో కూలీ ముందుగా విడుదల అవుతోంది. ప్రతి సినిమాకు తమిళ ప్రభుత్వం ఒక విధమైన పద్ధతి పాటిస్తోంది. ఎవరి సినిమా అయినా సరే ప్రత్యేకమైన వెసులుబాటు ఇవ్వడం లేదు. ఉదయం 9 గంటలకు మొదటి ఆట ప్రదర్శిస్తారు. సాధారణంగా బెంగళూరులో అర్లీ మార్నింగ్ షోస్ పడతాయి. అయితే కూలీ షోలు ఉదయం 6:30 గంటలకు మొదలవుతున్నాయి. ఏపీలో మాత్రం ఉదయం 5 గంటల నుంచి బెనిఫిట్ షోలు వేయడం మొదలు పెడుతున్నారు. సో అమెరికా తర్వాత ఇండియాలో ఏపీ నుంచి ఫస్ట్ రివ్యూస్ వస్తాయి. కూలీ సినిమా టికెట్లు గురువారం నుండి ఆదివారం వరకు అనేక థియేటర్లలో హౌస్ఫుల్ గా ఉన్నాయి. దీని కారణంగా చాలా మంది అభిమానులు టికెట్లు పొందడానికి ఇబ్బంది పడ్డారు. అదే సమయంలో ఈ చిత్రం మొదటి రోజు 1000 కోట్లు వసూలు చేస్తుందా లేదా 1500 కోట్లు వసూలు చేస్తుందా అన్న చర్చ అభిమానుల్లో ఎక్కువగా నడుస్తోంది. అదే విధంగా ఈ సినిమా టికెట్లు చెన్నైలో 2000 రూపాయలకు అమ్మినట్లు మొదట వార్తలు వచ్చినప్పటికీ నిన్న వచ్చిన సమాచారం ప్రకారం టికెట్లు 4500 రూపాయల వరకు బ్లాక్ లో అమ్ముడవుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.